మరి ఆ ఫ్రీ ఇంటర్న్షిప్ కథ ఏంటంటే ఎమర్జీ కంపెనీ వాళ్ళు ఎంబెడెడ్ సిస్టమ్స్ పైన ఫ్రీగా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, ఫోర్త్ ఇయర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా రిజిస్ట్రేషన్ మ్యాటర్కి వస్తే లింక్ బయోలో ఇచ్చాను, లేకపోతే రీల్ నాకు షేర్ చేసి డైరెక్ట్గా నీకే డిఎం చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసావంటే వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. ఆ వెబ్సైట్లో అక్కడ అప్లై ఫర్ ఇంటర్న్షిప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసావంటే పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. అది ఫిల్ చేసి కిందకి వెళ్ళి రిజిస్ట్రేషన్ నవ్వు మీద గుద్దితే నీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది రిజిస్ట్రేషన్ అయినట్టు. రిజిస్ట్రేషన్ అయిన ఫ్యూ డేస్కి నీకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ మెయిల్ అయితే వస్తుంది. నువ్వు ఎగ్జామ్ని అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అయితేనే ఇంటర్న్షిప్ సెలెక్ట్ చేస్తారా అంటే కాదు. ఈ ఫ్రీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళకి చాలా అప్లికేషన్స్ వస్తాయి. మ్యాక్సిమం వాళ్ళు అందులో క్వాలిటీ పీపుల్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు. ఆ క్వాలిటీ పీపుల్లో నువ్వు ఉండాలంటే అట్లీస్ట్ యూ షుడ్ స్కోర్ 70% ఆఫ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత నీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మెయిల్లో కోర్స్ డీటెయిల్స్, లాగిన్ పోర్టల్ డీటెయిల్స్ అయితే అందులో మెన్షన్ చేస్తారు. ఎగ్జామ్ ఏ టాపిక్స్ మీద ఉంటుంది భయ్యా అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ కాబట్టి సి లాంగ్వేజ్, యాప్టిట్యూడ్, మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్ ఈ టాపిక్స్ మీద ఎగ్జామ్ అయితే ఉంటుంది. మోస్ట్లీ నిన్ను అడిగేది ఎంసీక్యూ క్వశ్చన్స్ అడుగుతారు. సో నువ్వు ఇంకేమాత్రం లేట్ చేయకుండా బయోలో కనపడుతున్న లింక్ పైన అయితే క్లిక్ చేసి వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే అయిపో. ఇలాంటి మరికొన్ని ఇంటర్న్షిప్ అప్డేట్ కోసం మన అకౌంట్ని అయితే ఫాలో చేసేసి ఉంటా. మరి బాయ్.